మనం చూసాం. పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అనిత గారు నోటికొచ్చిన అబద్ధాలు, తమ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని మించిపోయే అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడిన విషయాలు మనం అందరము చూసాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆవిడ జగనన్న గురించి మాట్లాడిన మాటలు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉంది. అరే అంట, జగనన్న ఏమైనా ఈవిడికి ఫ్రెండా, తమ్ముడా, అన్న, కొడుక? అరే ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అరే ఏంటి? ఎన్నిసార్లు మీకు చెప్పాలి? మీకు సభ్యత సంస్కారం మీకు తెలియదా? మీరు నేర్చుకోరా? నెక్స్ట్ ఏమో ఈరోజు చెప్తుంది నేను హిందూని అనేసి. ఆవిడ గతంలో ఒక ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ని, నా కారులో బైబిల్ ఉంటుంది, నా పర్సులో బైబిల్ ఉంటుంది అనేసి ఆవిడే స్వయంగా చెప్పారు. ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది, నా కార్లో బైబిల్ ఉంటుంది, బైబిల్ లేకుండా బయటకి వెళ్తాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. క్రిస్టియన్, నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది, నా కార్లో బైబిల్ ఉంటుంది, బైబిల్ లేకుండా బయటకి వెళ్తాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. గంటకొక మాట మాట్లాడే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఈవిడకు ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఈవిడ మొన్న హోమ్ మినిస్టర్ అయ్యాక పాదయాత్ర చేస్తూ తిరుపతి వెళ్ళారు కదా, ఈవిడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? అసలు ఈవిడ పెట్టకుండా ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈవిడ మాట్లాడుతూ ఉన్నారు?